బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన వాగ్ధాటికి ఆకర్షితులై పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పట్టణంలోని ప్రజా సేవా భవన్లో దోబీ కాలనీ ఫిల్టర్ బెడ్ నుండి పలువురు యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయేది బీజేపీ సర్కారేనని, తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, నాయకులు రాజు, రిషి, దేవిదాస్, బాపురావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సరే బాబు కండు తమ్ముడు ముందరా. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. జై కందిసినన్న, జై కందిసినన్న. ఆదిలాబాద్ ప్రజల కోసం, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా తరలివస్తున్నటువంటి యువత ఒక్కసారి మేల్కొని జూలు విదిల్చింది. ఈ పాపాలు, ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల చిట్టాని యువతనే తీసుకొస్తున్నారు బయటకి. ఆదిలాబాద్కి ఆశాజ్యోతి యువతనే. నేను నా వివాహ వార్షికోత్సవం రోజు నేను ఆదిలాబాద్ ప్రజలందరికీ చెప్తున్నా, మునుపటి ఆదిలాబాద్ లాగా మనము అమాయకంగా ఉంటే మనకు రావాల్సినటువంటి ఫ్యాక్టరీలు, మనకు రావాల్సినటువంటి కంపెనీలని గద్దల్లాగా తన్నుకుపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్కి మనం ఫోన్లు తయారు చేసే పరిశ్రమనో, ఏసీలు తయారు చేసే పరిశ్రమనో, కార్లు తయారు చేసే పరిశ్రమనో, టీవీలు తయారు చేసే పరిశ్రమ, ఏదో ఒక పరిశ్రమని మన ఆదిలాబాద్కు తెచ్చుకోవాలా. తెచ్చేంత వరకు కూడా కందిసినన్న ఏదో ఒక పరిశ్రమ తెచ్చేంత వరకు కూడా నేను నిద్రపోను. ఈ అధికారుల్ని ఎవరిని నిద్రపోనియా. ఖచ్చితంగా వచ్చేది మా బీజేపీ ప్రభుత్వమే, మా బీజేపీ ముఖ్యమంత్రి వస్తారు, మా బీజేపీ ఆదిలాబాద్ గడ్డ మీద జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా మేము ఆదిలాబాద్ని అన్ని రకాలుగా, అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటాం. ఎవరైతే యువకులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారి అండదండలతో మరి కంది శ్రీనివాసరెడ్డి గారి యువ నాయకత్వాన్ని బలపరుస్తూ రోజు ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి వేల సంఖ్యలో యువకులు మరి బీజేపీ పార్టీలో చేరడం, వారిని అన్ని రకాలుగా ప్రోద్బలిస్తూ పార్టీకి ఆకర్షితులను చేస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని నమ్ముకొని ఎవరైతే యువకులు మీరందరూ జాయిన్ అవుతున్నారో మీ అందరికి కూడా తగిన న్యాయం ఖచ్చితంగా చేస్తారని వారి తరఫున నేను హామీ ఇస్తున్నాను. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి వారందరూ కలిసి ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం సంతోషంగా భావిస్తూ మోదీ గారి చేస్తున్నటువంటి, దేశంలో మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై, అదేవిధంగా బండి సంజయ్ గారు రాష్ట్ర నాయకత్వాన్ని బలపరుస్తూ, స్థానిక నాయకత్వం స్వయం బాబురావు గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ, నాయకులు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వీరందరూ భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేఎస్ఆర్ యువసేనలో యువత అందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీలో జాయిన్ కావడం అన్నది చాలా ఆనందకరం మరియు గౌరవకారణం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి యువతకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, కేఎస్ఆర్ యువసేన తరఫున, ఈ కేఎస్ఆర్ యువసేన అనేది ప్రశ్నించే గొంతుకగా ఆదిలాబాద్ జిల్లాలో మారాలని చెప్పేసి వందలు వేలుగా, వేలు లక్షలుగా, లక్షలు కోట్లుగా మారి కేఎస్ఆర్ యువసేన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వెళ్ళిపోవాలని చెప్పేసి, ఏం బిగ్ మన ఆలోచన ఎంత పెద్దగా ఉంటే మన దేశం అంతా బాగుపడుతుంది, మన జిల్లా అంతా బాగుపడుతుంది, మన రాష్ట్రం అంతా బాగుపడుతుంది.